జేబుల పైసలు లేనప్పుడు కలోగంజ దాగి వండుకోవాలి. అవి కూడా దొరకకపోతే ఈయనన్ని నీళ్లు దాగి కడుపు నింపుకోవాలి. కానీ చేతుల చిల్లి గవ్వ లేకున్నా 3 పూటల బిర్యానీ కావాలని కూసుంటే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. మింగమెతుకు లేకున్నా మూతి మీసాలకు సంపెంగ నూనె అన్నట్టే చేస్తున్నారు కర్ణాటకలున్న కాంగ్రెస్ సర్కారోళ్ళు. మన కాడ రేవంతన్ సార్ చేసినట్టే అక్కడ కూడా ఓట్లప్పుడు చెప్పిన పథకాలన్నిటికీ పాతరేసిండ్రు. సర్కారు తన పైసలేవ్వని అన్నిటికీ మంగళం వాడిర్రు. మీదికెళ్ళి రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచిండ్రు, బస్సు ఛార్జీలు పెంచిండ్రు, మెట్రో ఛార్జీలు పెంచిండ్రు, లాస్ట్ కు దావకాన్లల్లో కూడా ఛార్జీలు పెంచిండ్రు. సర్కారు ఖజానా ఖాళీగున్నదని పబ్లిక్ కూడా పథకాల గురించి అడుగుడు బంద్ చేసిర్రు. కానీ అక్కడి కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు ఏం చేసిండ్రు ఎరికేనా? ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నారు. 10 రూపాయలు 20 రూపాయలు కాదు 100% పెంచుకున్నారు. అంటే ఇన్నొద్దులు ముఖ్యమంత్రి జీతం 75,000 ఉండే, ఇప్పటి సంది 1,50,000 తీసుకుంటాడు. ఇదొక్కటే కాదు, ఇల్లు కిరాయి, కారు కిరాయి అని దగ్గర నెలకు 10 లక్షల రూపాయల జీతం తీసుకుంటారు ముఖ్యమంత్రి. మంత్రుల జీతం 60,000 నుంచి 1,20,000కు పెరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం 40,000 నుంచి 80,000కు పెరిగింది. ముఖ్యమంత్రి లెక్కనే వీళ్ళకు కూడా ఇంటి కిరాయి, కారు కిరాయి అని వేరే పైసలు కూడా వస్తాయి. గింతగానం పెంచుకుంటారా అని అడిగితే రేట్లు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, పైసలు సరిపోతలేవని చెప్పిండట సిద్ధరామయ్య సారు. కానీ ఖర్చులు మీకొక్కలకే కాదు మాకు కూడా పెరిగినాయి. ఉప్పు పప్పుల రేట్లు పెరిగినాయి, మీరు అన్ని ఛార్జీలు పెంచుతిరి. మరి మా జీతాలు ఎవరు పెంచాలి సార్ అని కర్ణాటకలో ఉన్న పబ్లిక్ అడుగుతున్నారు. పైసలు లేవు అనుకుంటేనే మొన్న అసెంబ్లీలో పండుకుంటానికి 6 కుర్చీలు తెప్పించుకున్నారు. ఇప్పుడు జీతాలు పెంచుకున్నారు. ముంగట ఇంకేం చేస్తారోనని కన్నడ జనాలు మాట్లాడుకుంటున్నారు.